ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ లో ఉన్నటువంటి ఇంద్రావతి నది సమీపంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు అయితే ఈ రోజు ఉదయం చోటు చేసుకోవడం జరిగింది. కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. సంఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్ రైఫిల్, ఇన్పార్లర్ రైఫిల్ తో పాటు 12 బోర్ రైఫిల్స్, కొంత ఆయుధ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా రిస్క్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎన్కౌంటర్ ఇప్పటికే బస్తర్ రేంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ సుందర్రాజన్ కూడా ధృవీకరించారు. ఈ మధ్య కాలంలో మావోయిస్టులు పట్టున్నటువంటి ప్రాంతాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన పోలీసులు స్థాయిలో ఆ ప్రాంతాలపై బలగాలతో పెద్ద ఎత్తున ఇన్ఫర్మేషన్ తో వెళ్లడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు ఎదురుపడడంతో మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లు ఇద్దరు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. చనిపోయిన వారిని ఇంకా గుర్తించలేదు. గుర్తించే పనులు అయితే ప్రస్తుతం అధికారులు అయితే ఉన్నారు. పూర్తి స్థాయిలో అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. మావోయిస్టులకు సంబంధించి ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక 2 నెలల్లో పూర్తి స్థాయిలో మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ఉంచేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే బలగాలను అయితే మోహరిస్తుంది. మావోయిస్టు ఉన్నారన్న జాడ తెలిసేశారు. ఆ ప్రాంతంలోకి వందలాది మంది సాయుధ బలగాలు వెళ్లి అంతమంది అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఆపరేషన్ కగార్ 2 లో భాగంగా పూర్తి స్థాయిలో దక్షిణ బస్తర్ ప్రాంతం అంతా కూడా చుట్టుముట్టిన పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది అని.